హలో అండి అందరికీ. ఈరోజు నేను వంకాయ చికెన్ కూర చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. ఖచ్చితంగా మీరు వెళ్ళి మన ఛానల్లో ఉంది చూడండి. మన ఛానల్ నేమ్ కవిత టేస్టీ క్రియేషన్స్. అలాగే ముందుగా నూనె వేసుకొని నూనె వేడిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం అల్లం పేస్ట్, కొంచెం పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి పూర్తిగా వేగిపోయిన తర్వాత ఏదైతే చికెన్ ఉందో అది కూడా నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టాను. అది నిన్న సండే రోజు చికెన్ అయితే కొంచెం మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. ఇంకా అది అలాగే వేస్తే కొంచెం ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని అలా ఉడికించుకుంటే దానికి విడివిడిగా అయిపోతాయి. ఇంకా అలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి చికెన్ అనేది. అలా ఫ్రై అయిపోయిన తర్వాత ఏవైతే వంకాయ ముక్కలు ఉన్నాయో వంకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకొని ఈవెన్గా మొత్తం కలుపుకోవాలండి. వంకాయ ముక్కలు వేసుకున్నప్పుడు సాల్ట్ ఖచ్చితంగా వేసుకోవాలి, ఎందుకంటే కండ్రెక్తాయి అనమాట వంకాయలు అనేది. తగినంత కారం వేసుకొని అలాగే ధనియాల పొడి వేసుకొని ఒక 2-3 మినిట్స్ మగ్గించుకొని సాల్ట్ చూసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.